కూటమి నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దళితులను బెదిరిస్తూ దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. కడప తిరుపతి హైవే పక్కనే రైల్వే కోడూరు పట్టణానికి సమీపంలో దళితులకు చెందిన విలువైన భూములను కాజేశారు. దశాబ్దాలుగా ఆ భూములు దళితుల పేరుపై ఉంటే కూటమి ప్రభుత్వంలో రాత్రికి రాత్రే యజమానులు మారిపోయారు. 5 ఎకరాల భూమిని ప్లాట్లు వేసి అమ్మేశారు. దళితులు తమ భూముల కోసం కోర్టుకెళ్లిన కూటమి నాయకుల కబ్జా పర్వం మాత్రం ఆగట్లేదు. చివరికి ప్రశ్నిస్తున్న దళితులపైనే దాడులకు తెగబడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణానికి అతి సమీపంలో హైవే పక్కనే దళితులకు బ్రిటిష్ కాలం నుంచి భూములున్నాయి. అప్పటి రికార్డులు కూడా అవి దళితులకు సంబంధించిన ఇనాం భూములని చెబుతున్నాయి. కానీ కూటమి నేతలు మాత్రం రాత్రికి రాత్రే పేర్లు మార్చేశారు. ఆ భూముల మధ్యలో సొడిశెట్టి భాస్కర్ అనే వ్యక్తికి 16 సెంట్ల భూమి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని మొత్తం భూమినే కొట్టేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ 50 కోట్ల పైమాటే. తాతల కాలం నాటి నుంచి ఆ భూములను సాగు చేసుకుని పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తుంటే అకస్మాత్తుగా ఆ భూములు మీవి కావంటూ చెప్పటం దళితుల్ని ఆగ్రహావేశాలకు గురి చేసింది. దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. దీన్ని తెలుసుకొని మేము కలెక్టర్లకి మిగతా అధికారులందరికీ విన్నవించుకోవడం జరిగింది. అప్పటి నుండి పోరాటం జరుగుతుంది. లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కె అమర్నాథ్ గారు ఇప్పుడు దౌర్జన్యంగా పోలీసుల సహకారంతో వాళ్ళు 30 మంది 40 మంది పోలీసులను పెట్టి మా పైన అణచివేతకు గురి చేసి వాళ్ళ భూమి చదును చేసి ఫ్లాట్ల వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి తీర్మానం చేస్తున్నారు. కళ్ల ముందే కూటమి నేతలు కబ్జాకు దిగి బాహటంగా ప్లాట్లు వేసి అమ్ముకుంటూ ఉండడంతో దళితులు తిరగబడ్డారు. కోర్టుకు వెళ్లి తమ భూములు తమకు ఇప్పించాల్సిందిగా విన్నవించుకున్నారు. ఈలోపే సదరు కూటమి నేతలు దౌర్జన్యంగా దాడులకు దిగుతున్నారు. వాస్తవానికి 2012లో ఈ భూములను సొడిశెట్టి భాస్కర్ అనే వ్యక్తి తన పేరుపైకి మార్చుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అప్పట్లో రాజంపేట ఆర్డీఓ విచారణ చేసి గత చంద్రబాబు ప్రభుత్వంలోనే 2016లో అతని పేరుపై ఉన్న భూములను రద్దు చేస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తాజాగా కూటమి అధికారంలోకి రాగానే ఇప్పుడు ప్లాట్లు వేసి అమ్మకాలు చేయటం వివాదాస్పదంగా మారింది. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం చేసుకుంటూ పశువులు ఇక్కడ పంటలు పండించుకుంటూ మేము ఎన్నో కోళ్ళు అన్నీ సాగుకుంటున్నాము. జేసీపీలతో అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు జేసీపీలతో తీసుకొచ్చి కోళ్ళను చంపేసి దూడల్ని ఆవుల్ని బెదరకొట్టి జేసీపీలతో మా పంట పొలాల్ని మామిడి చెట్లని జామ చెట్లు పశువుల గ్రాసు మొత్తం అంతా నాశనం చేసి కూటమికి చెందిన నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో కబ్జా పర్వం కొనసాగుతుందనేది బాధితుల ఆరోపణ. అధికారులు సైతం కూటమి నేతలు చెప్పినట్లే వినడంతో తాము తమ భూముల కోసం పోరాటం చేస్తున్నామని, మా భూములు మాకు కావాలని అడిగితే తమపై దాడులు చేస్తున్నారంటూ దళితులు ఆరోపిస్తున్నారు.